చిన్నారి రాజు మరియు రాక్షసుడు. కొండ మీద ఒక మాయా రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ప్రతి పౌర్ణమి రోజు గ్రామానికి వచ్చి ధాన్యాన్ని పండ్లను అపహరించేవాడు. అందరూ భయపడి ఇంట్లో దాక్కునేవారు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది, నేను ప్రయత్నిస్తాను. ఇక ఈ కథలో ఏం జరిగిందో చూద్దాం రండి. ఒకప్పుడు ఒక కొండల నడుమ ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో ఎంతో అందంగా ఉండేది. కానీ ఆ గ్రామానికి ఒక పెద్ద సమస్య ఉంది. కొండ మీద ఒక మాయా రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ప్రతి పౌర్ణమి రోజు గ్రామానికి వచ్చి ధాన్యాన్ని పండ్లను అపహరించేవాడు. అందరూ భయపడి ఇంట్లో దాక్కునేవారు. వారు ఎవరూ ధైర్యంగా ఎదుర్కొనలేకపోయారు. గ్రామ పెద్దలు ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ ఆ రాక్షసుడు మాయలు వేసి వారిని మోసం చేసేవాడు. ఈ ఊర్లోనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని పేరు రాజు. రాజు వయసు తక్కువ అయినా బుద్ధిలో మాత్రం పెద్దవాడిలా ఉండేవాడు. ఒక రోజు గ్రామంలో మీటింగ్ జరిగింది. అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎవరైనా ఆ రాక్షసుడిని ఓడించగలరా? అప్పుడు రాజు ముందుకు వచ్చి అన్నాడు, నా దగ్గర ఒక ఆలోచన ఉంది, నేను ప్రయత్నిస్తాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిన్నవాడేంటి అని అందరూ అతన్ని తక్కువ అంచనా వేశారు. కానీ రాజు నిశ్చయంగా వెళ్లాడు. మొదట అతను ఒక భారీ కప్పు బెల్లం మిశ్రమాన్ని తయారు చేశాడు. ఆ మిశ్రమంలో నిద్ర వచ్చే పూల పరిమళం కలిపాడు. ఆ మిశ్రమాన్ని అతడు రాక్షసుడు ఎప్పుడూ వచ్చే ప్రదేశంలో కొండ అడవిలో ఉంచాడు. పౌర్ణమి రాత్రి రానే వచ్చింది. మాయా రాక్షసుడు గర్జిస్తూ ఊరిని దగ్నం చేయడానికి వచ్చాడు. అప్పటికే రాజు ఉంచిన మధుర పరిమళం వాసన వచ్చి రాక్షసుడు అక్కడికి వెళ్లిపోయాడు. రాక్షసుడు ఆ మిశ్రమాన్ని తిన్నాడు. తిన్న వెంటనే అతనికి నిద్ర పట్టేసింది. ఆ రాక్షసుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రాజు వెంటనే ఊరి పెద్దలను పిలిచాడు. అందరూ వచ్చి చూశారు. రాక్షసుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, మనం ఇప్పుడు రాక్షసుడితో ఒప్పందం చేసుకోవాలి. మాయలు వదిలేసి మాతో స్నేహం చేయమని ప్రతిజ్ఞ చేయించాలి అని అన్నాడు. గ్రామ పెద్దలు ఆలోచించారు. రాక్షసునికి మెలకువ వచ్చాక తన తప్పు అర్థం చేసుకున్నాడు. అతను సిగ్గుపడ్డాడు. ఊరితో స్నేహం చేసేందుకు ఒప్పుకున్నాడు. అప్పుడు ఊరంతా మళ్లీ సుఖంగా భయపడకుండా జీవించసాగింది. రాజు పేరు ఊరంతా మోగిపోయింది. దీని నీతి, శక్తి పెద్దది కాదు, తెలివి, సహనం, ధైర్యం కలవారే నిజమైన వీరులు. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.